జోగి రమేష్ అమరావతి వేదికగా పవన్ కళ్యాణ్ మీద చేయకూడని వ్యాఖ్యలన్నీ చేశాడు. ఈరోజు చిక్కుల్లో పడి కుటుంబ వివాదాన్ని రచ్చకి ఈడ్చుకున్న పరిస్థితి. అయితే ఎల్లో మీడియా కావాలనే మా కుటుంబం మీద కక్షగట్టి ఈ కుటుంబాల్లో కలహాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది అన్నట్టుగా ఈరోజు మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతున్న పరిస్థితి. నిజంగా దీని మీద ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఎల్లో మీడియాకు ఉందని మీరు భావిస్తున్నారు? ఇక్కడ ఎల్లో మీడియా, బ్లూ మీడియా, మీ మీడియా, సోషల్ మీడియా కాదు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఎవరు బయటికి తెచ్చారు? వాళ్ళ కుటుంబం బయట పెట్టుకున్నారు, వాళ్ళకు వాళ్ళు బయట పెట్టుకున్నారు. ఆ అమ్మాయి వెళ్ళి ఆ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళకిలాగా మేము మాట్లాడం, కానీ ఆ అమ్మాయి పబ్లిక్లోకి వచ్చి ఆ అమ్మాయి కేసు పెట్టి ఇలాగా నా పరిస్థితి ఇలా ఉంది, ఇంట్లో ఇలా చేశారని చెప్పి ఆ అమ్మాయి కేసు పెట్టింది. కాబట్టి అయినా కానీ మా పార్టీ వాళ్ళు కానీ కూటమి పార్టీలో వాళ్ళు ఎవరు కూడా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లకుండా ఎక్కడ కూడా మాట్లాడాల. మీరందరూ చూడండి, వాళ్ళు చెప్పిన వాళ్ళు సోషల్ మీడియాలోకి వదిలిన వీడియోలు మీడియాలో ఎవరైనా వేసుకుంటారు. అది ఏ మీడియా అయినా, ఇప్పుడు మామూలుగా వేరే వాళ్ళ మీడియాలో వస్తే సాక్షి మీడియా ఇదా అలాగే వేసుకున్నారు తప్ప ఎవరో కూడా కూటమిలో ఉన్న నాయకులు ఎవరో కూడా వాళ్ళ కుటుంబ విషయాల గురించి ఎక్కడా మాట్లాడాల. వాళ్ళుగా వెళ్ళి కేసులు పెట్టుకున్నారు, వాళ్ళుగా వెళ్ళి సోషల్ మీడియాలో వదులుకున్నారు, వాళ్ళుగా వెళ్ళి హైదరాబాద్లో కేసు వేసుకున్నాడు జోగి రమేష్ గారు. మా కోడలు ఇలాగా టీడీపీ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి వస్తాను. ఇక్కడ మీ కోళ్ళ మా కోళ్ళ ఎవరా అనేది కాదు, ఒక స్థానిక శాసనసభ్యులు ఆయన దగ్గరికి అందరూ వెళ్తారు. వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు స్థానిక వసంత కృష్ణప్రసాద్ గారి దగ్గరికి? సమస్యలు ఆ అమ్మాయికి ఏ సమస్య ఉందో అది కూడా ఇగో మా కోళ్ళు అక్కడికి వెళ్ళిందంటే, అంటే మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మరి ఎవరు వెళ్తలేదా? వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్తలేదా? చెప్పండి దీనికి సమాధానం. తప్పు కదా. ఆ అమ్మాయి ఎందుకు వెళ్ళిందో, ఏం మాట్లాడారో శాసనసభ్యులు స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారని వెళ్ళారు. ఒకప్పుడు నువ్వే అన్నావుగా జోగి రమేష్ అనే అతను అన్నాడు. ఏమన్నాడు? వసంత కృష్ణప్రసాద్ కదా మనవడే, మేమే కావాలని వైసీపీ పార్టీకి పంపించాం అన్నాడు. ఇప్పుడు కూడా నీ కోడలు నువ్వే కావాలని పంపించావు, ఎవరికి తెలుసు? అదో వీడియో తీసుకుని నీ ప్రచారాన్ని నువ్వు పంపించావు, మాకేం తెలుసు? ఇవన్నీ ఏంటంటే స్వల్ప ఆనందాలు పొందడానికి, అదొక చెప్పాను కదండి, సైకో ఆనందాలు పొందడానికి పనికొస్తాయి. అవాస్తవాలు. ఇప్పుడు జోగి రమేష్ అనే వ్యక్తి అమరావతి మీద మాట్లాడింది, అమరావతి గురించి మేము చెప్తాం, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి మేమే కాదు మా కూటమిలో ఎవరు మాట్లాడాల. వాళ్ళు వదులుకున్న వీడియోలని సోషల్ మీడియాలో మీడియా తీసుకుని ఏమన్నా వేసి ఉండలేదని అంటలేదు. అంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయకూడదన్న ఒక ఇంకిత జ్ఞానంతో కూటమి నాయకులు నోరుని కట్టేసుకున్న పరిస్థితి. మరి ఇదే వైఎస్ఆర్సీపీ నాయకులు అదే ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్ళిళ్ళ ప్రస్తావన ప్రతి బహిరంగ సభలో దాన్ని పదే ప్రస్తావించి మాట్లాడడం. ఇప్పుడు ఏమో సమస్య వాళ్ళ దాకా వస్తేనేమో మీ కుటుంబాలు లేవా, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా అన్నట్టుగా మాట్లాడి తమని తాము ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నం చేయడం. అంటే ఇప్పుడు వాళ్ళకి గుర్తొచ్చిందా ఫ్యామిలీ, వ్యక్తిగత జీవితాలు ఇవన్నీ కూడా? అంటే దీని మీద రియాక్ట్ అవ్వాలంటే ఏం చెప్తారు? నేను మళ్ళీ చెప్తున్నాను సార్, మా పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా వ్యక్తిగత విషయాల్లో మాట్లాడొద్దని చెప్పి మాకు స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఎవరు వ్యక్తిగత జీవితం, అదేవిధంగా వల్గర్ లాంగ్వేజ్ కూడా మాట్లాడకూడదు అనేది మా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీస్ నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళకి కానీ ఇది స్ట్రిక్ట్ ఆర్డర్స్ అన్నమాట. మా పార్టీలో ఉన్న నాయకులు ఎవరు కూడా అలాగ వ్యక్తిగతంగా మాట్లాడరు. అదే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకిలాగా సెకండ్ లాంగ్వేజ్ అసలు మాట్లాడరు. ఏదన్నా ఉంటే రాజకీయ పరంగానే విభేదిస్తాం. మేము అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎంతసేపు రాజకీయ పరంగానే విభేదించాం. కానీ వైసీపీ పార్టీ చెప్పాను కదా, సైకో ఆనందం పొందడం కోసం ఆయన పద్దాకా పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళని చెప్పారు ఆల్రెడీ మా నాయకుడు ఆయనే అని. ఇంకా ఇప్పుడు ఏ మనిషికైనా ఇలా కొడతా అంటే ఎప్పుడొకప్పుడు పిల్లి కూడా కోపం వస్తుంది. అలాంటి సందర్భంలో ఎవరో ఒకళ్ళు బరస్ట్ అవుతారు. అది అలా అయినా అలాగా అనేక సార్లు కొడతా ఉంటే పద్దాకా కొట్టించుకోలేంగా, ఎప్పుడొకప్పుడు ఎదురు తిరుగుతాం. అలాంటి పనికిమాలిన పార్టీ ఈ రాష్ట్రంలో ఏదీ లేదండి. వైసీపీ మార్పులు చోటు చేసుకున్నాయంటారా?
వాళ్ళు ఎన్ని కోల్పోయినా కుక్క తోక వంకరలాగా వాళ్ళకి ఎంత వంకర తీసినా వైసీపీ పార్టీ కుక్క తోక వంకరలాగానే ఉంటుంది. ఓకే. ఎన్నిసార్లు మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినా ఇవాళకి మా పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా విభేదించండి, రాజకీయంగా ఇప్పుడు అసెంబ్లీకి రండి ప్రశ్నించండి అని అడుగుతున్నాడు. రోడ్డెక్కి డిఎస్సి అంటాడు, రోడ్డెక్కి పవన్ కళ్యాణ్ ఏం చేయట్లేదు అంటాడు, రోడ్డెక్కి పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం క్యాబినెట్కి వెళ్తలేదని అంటాడు. అరే ఒంట్లో బాగా నువ్వేమో ఇంట్లో కూర్చుని బయటకు కూడా కదలవు, ఆయన ఒంట్లో బాగాపోయినా రోడ్డు మీదకి వెళ్ళి ప్రజలకు సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించే వైసీపీ పార్టీ మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఏ రోడ్డు మీదకి వెళ్ళి ఎవరికి చెప్పాడు, ఏ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడాడు? ఇవన్నీ పచ్చి నిజాలు, ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఎన్ని అభాండాలు మాట్లాడినా, ఎన్ని అవాస్తవాలు ప్రచారం చేసినా ప్రజలు మరొక్కసారి కూటమిని అధికారంలో తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే కార్పొరేషన్ స్థానిక సంస్థలు అన్ని ఎన్నికల్లో అన్నింటిలో విజయడంకా కూటమి మోగిస్తుంది. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఈ వార్తలు మీరే వినే ఉంటారు కదా, నిజంగా డిఫరెన్సీ ఉన్నమాట వాస్తవమా? అందుకే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్లకుండా కొంత ముఖం చాటేశారు అన్నట్టుగా కూడా కొంతమంది వార్తలు క్రియేట్ చేసి నెగిటివిటీని స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీని గురించి మాట్లాడాలంటే మీరేం చెప్పుకొస్తారు? మీరు చెప్పినట్టు 100% నిజమండి. అది నెగిటివిటీని ప్రచారం చేయడంలో అపోజిషన్ పార్టీ చాలా స్పీడ్గా ఉంటుంది. ఇప్పుడు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు సొంత అన్నదమ్ముల్లాగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మా అన్నయ్య, నేను, అదేవిధంగా చంద్రబాబు గారు నాయుడు గారు పనిచేస్తున్నారని చెప్పి వాళ్ళు అందరూ శుభ్రంగా మాట్లాడుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడుతున్న వ్యక్తులు వాళ్ళు ముగ్గురు. అలాంటి వ్యక్తుల్లో ఏదో ఒకటి రూమర్స్ క్రియేట్ చేసి వీళ్ళు విడిపోవాలి ఏదో ఒక విధంగా అని చెప్పి అనేక రకాల అవాస్తవాలను ప్రచారం చేస్తున్న పార్టీ వైసీపీ పార్టీ. అదొక సైకో ఆనందం అనమాట. ఇలాంటి క్రియేట్ చేసి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కానీ వాళ్ళ మీడియా ద్వారా కానీ బయటికి పంపించి అదొక రకమైన ఆనందం పొందుతున్నారు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు. అంటే ఇందులో వాస్తవం లేదంటారు. అసలు చక్కగా వాళ్ళు పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, ఈయన పని ఈయన చేసుకుంటున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఏం చేయాలా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కొరకు అని ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఈయన విద్యాశాఖ మంత్రిగా ఈయన ఏం చేయాలని ఈయన పిల్లలు ఇప్పుడు నిన్నగాక మొన్న చూస్తే ఒక స్కూల్కి వెళ్ళి మీరందరూ బాగా చదువుకోండి, లేకపోతే నాకు మార్కులు తగ్గితే మీరు చదువుకోకపోతే అని చెప్పిన మాటలన్నింటినీ మనం తీసుకోవాలి. అవన్నీ అవాస్తవాలండి, అవన్నీ అవాస్తవాలు. వైసీపీ పార్టీ చేసేవి అవాస్తవాలు. అంటే గత కొన్ని రోజులుగా కళ్యాణ్ గారు అనారోగ్యానికి గురవడం, కొన్ని శస్త్రచికిత్సలు చేయించుకోవడం, ఎప్పుడు కూడా చిన్న చీటికి మాటికి కొంత అస్వస్థతకి గురవుతున్న వార్తలు అయితే ఎక్కువ వింటూ ఉన్నాం కదా. అంటే దీని మీద కూడా ప్రజల్లో ఒక రకమైన చర్చ నడుస్తూ ఉంది. అంటే దీనికి మీ రియాక్షన్ ఏంటి? మీరు ఒకటి గమనించండి, ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనకు అనారోగ్యం వచ్చింది, దానికి సరిపడా రెస్ట్ తీసుకోవాలి ఎవరైనా. అది పవన్ కళ్యాణ్ గారు అవనివ్వండి, నేను అవనివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అవనివ్వండి, మోడీ గారిని అవనివ్వండి. అనారోగ్యం అనేది చెప్పిరాదు కదండి, అనుకోకుండా వచ్చింది. మా పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారంటే, ఒకప్పుడు ఒక అనారోగ్యం వచ్చింది, దానికి ఒక 2 నెలలు 4 వారాలు 6 వారాలు రెస్ట్ అని చెప్పారనుకోండి, ఈయన 1 వారంలోనే మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా శ్రేయస్ కోసం, ప్రజలకు ఏదో ఒకటి చేయాలని చెప్పి 1 వీక్లో బయటకు వచ్చి, ఇప్పుడు భుజం ఆపరేషన్ చేసి 4 నెలలు రెస్ట్ తీసుకోండి అని చెప్తే 3వ వారం వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చున్నారు. 3వ వారం వచ్చి ప్రజల్లోకి వెళ్ళిపోయి వేరే హాస్పిటల్స్కి వెళ్ళి పరామర్శించడం, ఎవరైనా కష్టంలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చేయటం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెస్ట్ అనేది చాలా అవసరం అండి. ఒక అన్ఎక్స్పెక్టెడ్గా అది ఏదన్నా అవనివ్వండి, అనారోగ్యం అవనివ్వండి, ఇంకో చిన్న మైనర్ యాక్సిడెంట్లో అవనివ్వండి, ఏదైనా వచ్చినప్పుడు దానికి డాక్టర్స్ నిర్దేశించిన రోజులన్నింటినీ మనం రెస్ట్ తీసుకోవాలి. అలా తీసుకోకుండా బయటకు వస్తే ఇలాగే రిపీట్ అవుతూ ఉంటాయండి. సో ఇవన్నిటినీ కూడా ఆ వైసీపీ పార్టీ వాళ్ళు అలా అనారోగ్యం గురయ్యి ఆయన ఏదో ఇంట్లో ఉంటే దానికి క్యాబినెట్కి వెళ్ళలేదని చెప్పి ప్రచారం చేస్తారు. వీళ్ళకి పెడమొహాలు వచ్చినాయి, పవన్ కళ్యాణ్ గారు అలిగారు, లేకపోతే లోకేష్ గారు అలిగారు. ఇవన్నీ అవాస్తవాలు. ప్రజలందరూ మీరు గమనించండి. సైకో ఆనందం పొందే పార్టీ ఏదైనా ఉందంటే సైకో పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. వాళ్ళ ఆనందం కోసం ఎదుటి వాళ్ళ మీద ఏమైనా చేసేస్తారు. అది అని నా భావం. ఇదే